హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రమీల. చింటూ 2079 ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈరోజు వచ్చేసి వ్యూస్ ఎలా పెంచుకోవాలి, అలాగే తొందరగా సబ్స్క్రైబర్స్ని ఎలా రీచ్ అవ్వాలో ఈ వీడియోలో నాకు తెలిసింది మీకు కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఛానల్లో ఇప్పుడైతే మ్యాక్సిమం 600 దగ్గరలో అయితే మనమైతే రీచ్ అయ్యాం కదా. అలాగే నా జర్నీ ఎలా ఉంది ఏంటనే దాని గురించి ఈరోజు నేను మీకు కొంచెం ఒక టిప్ లాగా అయితే చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగే కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొన్ని విషయాలు అయితే తెలియదు. అందుకని చెప్పేసి కొన్ని విషయాలు చెప్పడం వల్ల వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. నాలాగే కొత్త యూట్యూబర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా 500 మెంబర్స్నైనా అలాగే 1000 మెంబర్స్నైనా తొందరగా రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి, అలాగే వ్యూస్ ఎలా పెంచుకోవాలి, అలాగే మనం సబ్స్క్రైబర్స్ ఇంకా దగ్గరగా ఎలా వెళ్ళాలనే దాని గురించి ఈ వీడియోలో నేను మీతో క్లియర్గా అయితే షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి. ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో. ఇప్పుడు విషయంలోకి అయితే వచ్చేస్తాను. అది ఎలా అంటే నేను కూడా ఫస్ట్ ఎలా చేసేదాన్ని అంటే, ముందు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను చేయాలని ఆతృతతో అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. బాగానే స్టార్ట్ చేశాను. ముందు మనకు స్టార్టింగ్లో ఏమనిపిస్తుందా, చేసేస్తాం అయిపోద్దిలే ఈజీగానే ఉంటుంది అని అనిపించింది. అలాగే నేను కూడా అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అంతగా ఏం అనిపించలేదు. ఇదే ముందులే సింపులే కదా అని అనుకొని అయితే నేనైతే ముందు స్టార్ట్ చేశాను. అలా ఏం అనిపించలేదండి. ముందుకు సాగాలని అంటే అందులో కూడా కొంచెం అయితే కష్టపడాల్సి ఉంటుంది. అలాగే మనం ముందుకు వెళ్ళాలంటే కొంచెం మనం కూడా కష్టపడి కొంచెం వీడియోలు కూడా మనం సహకరించినట్లు డైలీ పోస్ట్ చేస్తూ ఉండాలనేసి తెలీదు నాకు ఫస్ట్లో. అసలు పెద్ద వీడియోలు చేయాలన్నా చిన్న వీడియోలు చేయాలన్నా అనేది కూడా నాకు అంతగా ఐడియా లేదండి. అసలు నేను చేసిన పొరపాట్లు ఏంటంటే, మొదటగా నేనైతే డైలీ అయితే వీడియోలు అయితే పోస్ట్ చేసేదాన్ని కాదు. ఎప్పుడో నెలకొకటి వారానికొకటి అలా అయితే వీడియోలు పోస్ట్ చేసేదాన్ని. అదైతే కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదండి. అలా కరెక్ట్ కాదు. అలాగే షార్ట్ వీడియోలు కూడా అసలు నేనైతే అసలు పోస్ట్ చేసేదాన్ని కాదు. అసలు నాకు షార్ట్ వీడియోలు కూడా పోస్ట్ చేయాలని, అసలు ఎలా పోస్ట్ చేస్తారో కూడా అసలు తెలియని పరిస్థితిలో నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అసలు యూట్యూబ్లో మా సైడ్ నుంచి అయితే ఇంతవరకు ఎవరు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ నేనే చేశాను కాబట్టి అసలు ఎలా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అసలు ఏంటి దాని గురించి, థంబ్నెయిల్ ఎలా పెట్టాలి, అసలు క్రియేట్ ఎలా చేయాలి, అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఏం తెలియకుండా నేను కొంచెం టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, అవి ఫాలో అవుతూ నేను కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. అలా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు కొంచెం నేను వీడియోలు అయితే ఇంతకుముందు అయితే వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఒక వీడియో పోస్ట్ చేసేదాన్ని. అసలు టైం కుదిరేది కాదు. ఇప్పుడునైతే నేను డైలీ వీడియోలు పోస్ట్ చేయడానికైతే నేను సహాయపడ్డాను కాబట్టి, అలాగే నాకు యూట్యూబ్లో కూడా మంచిగా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే, పెద్ద వీడియోస్తో పాటు షార్ట్స్ కూడా మనమైతే చేస్తూ ఉండాలి. యూస్ఫుల్ అయిన షార్ట్స్ అయితే చేస్తూ ఉన్నట్లయితే వాటి ద్వారా కూడా మనకు కొంచెం వ్యూస్ పెరుగుతూ ఉంటాయి. అలాగే మనకు సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా పెరిగేదానికైతే అవకాశం ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఈ విధంగా ఒక ఆల్టర్నేట్ అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ ఏదైనా ఒక టైం అనేది మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేసినట్లయితే మీరు మార్నింగ్ కానీ వీడియోలు పోస్ట్ చేస్తారా, అప్పుడే పోస్ట్ చేయండి. లేదు ఈవినింగ్ పోస్ట్ చేస్తారా, అప్పుడు పోస్ట్ చేయండి. లేదంటే నైట్ పోస్ట్ చేయాలనుకుంటే నైట్ అయినా పోస్ట్ చేయండి. అది మీ ఇష్టము. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడైతే పోస్ట్ చేయటం వల్ల కూడా మనకు వ్యూస్ అనేది, సబ్స్క్రైబర్స్ అనేది అంతగా అయితే పెరగరు. అందుకని చెప్పేసి ఒక టైం అనేది పెట్టుకోండి. 10 కానీ లేదంటే ఈవినింగ్ 5 కానీ అలా ఆఫ్టర్నూను ఖాళీగా ఉన్నప్పుడు 12, 1, 2 ఆ టైంలో కానీ అలా పెట్టుకొని మనం ఈ విధంగా టైం మెయింటైన్ చేసుకుంటూ మనం వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటే ఎక్కువగా ఆడియన్స్కి రీచ్ అయ్యేదానికైతే ఎక్కువగా సహాయం ఉంటుందనేసి నా అభిప్రాయం అండి. నేను కూడా ఇదే విధంగా ఫాలో అవుతూ నాకు తెలిసిన కొన్ని టిప్స్ కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, అలాగే ఎవరైతే ఛానల్ అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నానండి. నాకు ఇంతకుముందు అయితే ఇంత రీచ్ ఉండేది కాదు. అసలు మన ఛానల్లో మీరు ప్రీవియస్ వీడియోల కన్నా వీడియో చూసినట్లయితే ఆ వీడియోలలో కూడా నేను చెప్పాను. నా ఛానల్లో నేను ఒక 6-7 మంత్స్కి కూడా నాకు ఒకరే ఉండేవాళ్ళు సబ్స్క్రైబర్స్. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు అంతగా.
అట్లాంటి టైంలో ఆ సబ్స్క్రైబర్స్ వల్లనే ఇప్పుడు ఈరోజు ఇంత రీచ్ వచ్చిందనేసి నేను అనుకుంటున్నానండి. అలాగే మనం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి. అలాగే డైలీ అనేది ఒక వ్యూస్కి ఈ విధంగా మనం డైలీ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకు కూడా ఒక వీడియో అనేది వైరల్ అవుతుందనేసి నా నమ్మకము. నెక్స్ట్ ఏంటంటే మనము ఒక 1 వీక్ అలా చేసి అయ్యో వ్యూస్ రాలేదే అనేసి మనం అనుకుంటూ ఉంటాము. సరే 1 వీక్ కాదు 2 వీక్స్ చేద్దాము, తర్వాత వ్యూస్ రాలేదు అలా అనుకుంటూ ఉంటాం కదా. అలాగే 1 మంత్ చేస్తాము, 2 మంత్స్ చేస్తాము, అట్లా వ్యూస్ అయితే రావండి. వ్యూస్ రాకపోతే మనకేమనిపిస్తుంది, బాగా డిసప్పాయింట్ అయిపోతాము. అయిపోయేసి మనకు ఇందులోకి రావాల్సిన అవసరం లేదులే, ఇది ఒక టైం వేస్ట్ అనుకొని ఉంటాము. మనము ఎంతైతే కష్టపడుతున్నామో యూట్యూబ్లో అంత కూడా ఓపిక అనేది, సహనం అనేది కూడా మనకైతే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసిన పాటనే మనకు వెంటనే రిజల్ట్స్ అయితే రావు కదా. రావాలన్నా కూడా 1.5 మంత్ 2 మంత్స్ అయితే పడుతుంది. అలాగే మనము పాస్ అవుతామా లేదా అనేది మనం రాసిన ఎగ్జామ్ మీద అయితే డిపెండ్ అవుతుంది. అలాగే మనం డైలీ కూడా వీడియోలు పెట్టినంత మాత్రాన్ని వెంటనే మనం అయితే వైరల్ అయిపోవండి. మనము కొంచెం కొంచెం వీడియోలు అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం డైలీ పోస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఒక్కొక్కరైనా సరే సబ్స్క్రైబర్స్ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటారు. అలాగే మనకు కూడా ఒక సబ్స్క్రైబర్స్ పెరిగినా కూడా అప్పుడు మన హ్యాపీనెస్ అనేది చాలా ఉంటుందండి. నిజంగా అసలు చెప్పలేము. ఈరోజు మన ఛానల్లో ఒకరు ఉండేవాళ్ళు, అలాగే 10 మంది పెరిగారు, నెక్స్ట్ 20 మంది పెరిగారు, ఇప్పుడు 500 మెంబర్స్, ఇప్పుడు 600 మెంబర్స్ దగ్గరలో అయితే ఉన్నాను కదా. అలాగే ఒక్కొక్కరు పెరుగుతూ ఉంటే దానికి కూడా మనకైతే మంచి హ్యాపీనెస్ ఉంటుంది. అందుకని చెప్పేసి నా ఒపీనియన్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అని అనిపిస్తే తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నేను దీనికి తగ్గట్టే రిలేటెడ్గా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను. అలాగే సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచుకోవాలి, వాచ్ టైంకి ఇంకా ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి, ఇంకా మిగతావి మనకు 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ పెరిగిన వెంటనే మనకు ఇక్కడ చెప్పారు కదా, అక్కడ కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్లో చెప్పారు మనకు వచ్చేస్తుందని. అలా కాదండి, వెంటనే సబ్స్క్రైబర్స్ పెరిగినప్పటికి కూడా మనకు వాచ్ టైం అనేది కూడా 3000 అవర్స్ కానీ లేదా 4000 అవర్స్ కానీ మనమైతే రీచ్ అయితే కంపల్సరీ అవ్వాలి. దాని గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్లు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. దానికి తగ్గట్టు మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. అంతేనండి, ఈ వీడియో నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు అలాగే యూస్ఫుల్ అయిందని కూడా నేను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.